ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ మేట్ మొత్తం కూడా ప్రత్యక్షంగా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ప్రతిదీ చేస్తుంటాడు. అసలు ఈ ట్రాక్ సంబంధించి ఏం జరిగింది ప్రస్తుతం అసలు అంటే ప్రతిదీ షేర్ చేసుకుంటాడని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్స్తో ఉంది శ్రీజ అని చెప్తున్నారు. ఎంతవరకు వస్తే మీకేం చెప్పారు సార్? అవును సార్, నాకైతే ఆ ప్రెగ్నెన్సీ గురించి అట్లా ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి అన్ని పర్సనల్ షేర్ చేసుకుంటాడు. సో నాకు అన్ని పర్సన్స్ షేర్ చేసుకుంటాడు. నాకు ఇప్పుడు ఇది కూడా నాకు చెప్తుండే, ఏమైనా చేసి ఒకవేళ ప్రెగ్నెన్సీ చేసి ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పేవాడు. నాకు కాకుండా సరే ప్రతి ఒక్క ఫ్రెండ్స్తో మేము అందరం క్లోజ్గానే ఉంటాం, పర్సనల్ కూడా షేర్ చేసుకుంటాం. సో అట్లాంటిది ఏం జరగలేదు, ఇదంతా ఫేక్. ఆ ప్రెగ్నెన్సీ ఇతని వల్లనే వచ్చిందని చెప్పేసి పర్ఫెక్ట్ ప్రూఫ్ కూడా లేదు మన దగ్గర. ప్రూఫ్ లేని మనకు అట్లా మాట్లాడికి రాదు. సో మన దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి ఈడైతే అట్లాంటి క్యాండిడేట్ కాదు, అట్లా చేయలేడని చెప్పేసి మా ఉద్దేశం. అంటే గతంలో ఏదైతే 6 నెలల క్రితం కూడా ఒక వివాదం చోటు చేసుకుంది, పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీ జరిగింది. అసలు ఏంటిదా అక్కడ స్టేషన్లో జరిగింది? గతంలో అంటే లైక్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, ఇట్లా లైక్ ఇట్లా యూకే మెసేజ్ చేస్తున్నారు అట్లా అని చెప్పేసి. సో అప్పుడు 2 సైడ్ లవ్ ఉంది కాబట్టి ఇద్దరు కమిట్మెంట్ ద్వారా సో వాళ్ళు అట్లా స్ట్రాంగ్గా ఉండే. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మనకి మైండ్ వాష్ చేశారు, ఎట్లనో మనకి తెలీదు. సో ఇట్లా అయింది. అంటే వెళ్ళే ముందు ఫోన్ వచ్చిన తర్వాత వెళ్ళారని చెప్తున్నారు, కానీ అక్కడ ఏమైనా ఎవరికైనా చెప్పడం జరిగింది అలా ఫోన్ వచ్చింది అనేది? ఇక్కడ లేదు, నాకు ఏం చెప్పారు అంటే మార్నింగ్ 8కి అట్లా కాల్ చేసిందట శ్రీజ. సో నాకు తెలిసిన ప్రకారం 8కి అట్లా కాల్ చేసి సో వీడు 12కి అట్లా రీచ్ అయ్యండి అక్కడ. మాకైతే రూమ్లో ఏమని చెప్పిండంటే ఇట్లా ర్యాపిడోకి వెళ్తున్నాను నేను అని చెప్పేసి వెళ్ళిండు. సో ఇంకా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత మార్నింగ్ 7తో వచ్చాడు. అంటే ఈ మధ్యన ఒక 2-3 రోజులుగా వీళ్ళ మధ్యన ఏమైనా విభేదాలు కానీ ఏమైనా మెసేజ్ కానీ కాల్ అంటే విభేదాలు ఏమైనా రావడం జరిగిందా అంతలాగా? లేదు, వీళ్ళకి గత 1 ఇయర్ నుంచి మొత్తం అసలు నాకు తెలిసి అయితే నాతో ఉంటాడు కాబట్టి గత 1 ఇయర్ నుంచి మొత్తం మాటలన్నీ లేవు నాకు తెలిసి. నా రూమ్లోనే ఉండే అప్పుడు. సో మాటలు ఏం లేవు 1 ఇయర్ దాకా. సో మొన్న రీసెంట్ ఒక 2 డేస్ నుంచి కాల్స్ వచ్చినాయి. 2 డేస్ నుంచి కాల్స్ వచ్చి ఇట్లా ఇట్లా చేయడం జరిగింది. అంటే తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడని చెప్తున్నారు. 2-3 సార్లు అటెంప్ట్ కూడా చేయబోయాడు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు? అలా ఏం లేదు, లైక్ వాళ్ళు నార్మల్గా వాళ్ళ కన్వర్జేషన్ ఏమైందో తెలియదు కానీ ఒక 1 ఇయర్ నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం అట్లాంటిది ఏం లేదు నేను చూస్తున్నా. సో వాడు అక్కడ ఆమె ముందు రిలేషన్లో ఉండే, బట్ 1 ఇయర్ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అయినట్టు తెలిసింది. లాస్ట్ ఒక 3 డేస్ నుంచి ఆమె కొంచెం టార్గెట్ చేసి ఇట్లా అవన్నీ 3 డేస్ నుంచి కొంచెం ప్రెజర్కి గురి చేసినట్లు తెలుస్తుంది. అంటే ఆమె తల్లి మాట్లాడుతూ కూడా శ్రవణ్ సాయిని నేను 2 సార్లు మాత్రమే చూశాను, శ్రవణ్ సాయి నాకు తెలియదు అన్నట్లుగా ఆమె చెప్తుంది. అది వాస్తవం అంటారా? లేదు, తెలియనప్పుడు మరి చాలాసార్లు ఆమె బెదిరించారు కదా. శ్రవణ్ సాయికి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినారు, అవన్నీ ఉన్నాయి కదా ప్రూఫ్స్. వారి ఫోన్లో ఉన్నాయి, వారి ఫోన్ పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది ప్రస్తుతం. అంటే ఆమెకు తెలుసు ముందుగానే ఇదంతా? ముందు నుంచే తెలుసు. సో వాళ్ళు లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆమె అన్ని పర్సన్స్ కూడా వాళ్ళ మమ్మీతో షేర్ చేసుకుంది. సో వాళ్ళ మమ్మీ సపోర్ట్ కూడా స్టార్టింగ్ ఉండే. సో తర్వాత వాళ్ళకి ఏం కన్వర్జేషన్ జరిగిందో తెలియదు, బట్ ఇట్లా అయింది. అంటే నీకు తెలిసిన సమాచారం ప్రకారం ఇద్దరు కుటుంబాలకు సంబంధించి పెళ్ళికి ఒప్పుకున్నారా? ఎవరు అబ్జెక్షన్ చెప్పారు? నాకు తెలిసిన సంబంధించి అయితే వీడికి బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే వీడికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండుంటే ఒప్పుకునేవారు. సో వీడికి అట్లాంటిది ఏం లేదు కాబట్టి మిడిల్లో ఇట్లా చేసారు. అయితే స్నేహితుడు కూడా ఒక్కడే చెప్తున్నాడు, ఏదైతే ప్రతి ఒక్కడే షేర్ చేసుకున్న క్రమంలో ఏదైతే సంవత్సరం పాటు కూడా మాటలు లేవు, కేవలం 2-3 రోజుల నుంచే తీసుకురావడం జరిగింది, మాట్లాడడం జరిగింది, తరచూ కాల్ చేసి నన్ను ఇంట్లో వేధిస్తున్నారు అంటూ కూడా శ్రీజ శ్రవణ్ సాయికి కాల్ చేసినటువంటి పరిస్థితి. ఉదయం 8 గంటలకి శ్రీజ నుంచి శ్రవణ్ సాయికి కాల్ వచ్చిందంటూ కూడా అయితే స్నేహితులు అయితే చెప్తున్నారు. ఆ సమయంలో ర్యాపిడ్ వేస్తానని చెప్పి వీళ్ళకి చెప్పి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అక్కడ జరిగినటువంటి పరిణామాలు తర్వాత ఏదైతే సాయంత్రానికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, అప్పటికే హత్యకు గురైనట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఘాట్లు ఇతరత్ర ఘాటు చూడొచ్చు. అప్పుడు సమాచారం బంధువులకి అటు పెదనాన్నకి పెద్దమ్మ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఉటావుటిన అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన అప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి, కావాలని హత్య చేశారంటూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా వాళ్ళంతా ఒకటే వేరుకుంటున్నారు, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకంటే ఎంతో ఆప్యాయంగా ఉంటారు, ప్రతిదీ కూడా పలకరిస్తూ ఉంటాడు, ఎవరికి చెడు చేసే వ్యక్తి కాదు, కావాలని ఎందుకు ఎంతలాగా హత్య చేశారంటూ కూడా అటు కుటుంబ సభ్యులైతే స్నేహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కేసుకు సంబంధించి కూడా అనేక మలుపులు తిరుగుతున్నటువంటి అంశం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు తల్లి ప్రెగ్నెంట్, అందుకనే నేను హత్య చేసే విధంగా ఆమె కొడుతున్న క్రమంలో ఏదైతే శ్రవణ్ సాయి వచ్చాడంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు అయితే కావాలని హత్య చేశారు, ఆస్తి కోసమే హత్య చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులు ఏదైతే విచారణ చేస్తారో అనేకమైనటువంటి కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్, శ్రవణ్ సాయి హత్య కేసులో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రవణ్ సాయి వల్ల తన కూతురు గర్భవతి అయ్యిందని, గండి మైసమ్మ దగ్గర పార్క్ లో సెక్స్ చేశారని యువతి తల్లి ఆరోపిస్తుంది. మీ కూతురితో ఇలాగే చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తోంది. తప్పు చేసినా తన కూతురిని కొడుతుంటే శ్రవణ్ సాయి అడ్డు వచ్చాడని, అప్పుడు తగిలిన దెబ్బల వల్లే అతను చనిపోయాడని యువతి తల్లి అంటోంది.
అంటే ఏమైంది అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారా పాపం? తప్పు చేసి నా కూతురే కదా. బాధపడకండి అంటే అడుగుతున్నాను. తప్పు చేసింది నా కూతురు. వాడు ఎవడో కూడా మనకు మొక్కని తెలియదు. తప్పు చేసింది మన పాప అయినప్పుడు మనమే మందలిచ్చుకోవాలి మన పిల్లలు. అవును. ఇప్పుడు పక్కన వాళ్ళని కొడితే ఎవడో బిడ్డను కొడితే మనకు ఊరుకుంటారా? అవును. చెప్పండి. అవును. ఇప్పుడు మీ ముఖం నాకు తెలీదు, నేను ఎలా మీకు ఫోన్ చేస్తా? సరే నా ఫోన్ ఉంది, ఒక్కసారన్నా మేము ఆ పిల్లోడితో కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమైనా ఉందా? ఎందుకు వచ్చాడు ఇంటికి అసలు అబ్బాయి? అదే తెలీదు. ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th month అంటున్నారు. మరి అంటే 4 నెలల నుంచి ఏం అర్థం అవ్వలేదా? చెప్పలేదు. 1 month నాకు 20 days నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను నవంబర్ 18th. తీసుకుని వెళ్తే టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఫుల్గా జ్వరం వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. సరేలే, వామిటింగ్స్ తగ్గట్లేదు అని తీసుకెళ్ళాను. 3 days తర్వాత నేను వస్తాను. వచ్చిన తర్వాత పాపది ఏమైంది ఎవరు ఇంతవరకు హాస్పిటల్లో తీసుకోవట్లేదు. ఓకే, అన్నీ ఎదిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి ఎవ్వరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది. ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను 2nd time చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని చెప్పాడు. ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఎవరితోనే నాకు పని లేదు కదా. అయితే యువతి తల్లి కట్టుకథ చెబుతోందని శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ అంటున్నారు. యువతికి అడ్డొస్తే తగిలిన దెబ్బల వల్ల శ్రవణ్ సాయి చనిపోలేదని, శ్రవణ్ సాయి శరీరంపై స్క్రూ డ్రైవర్తో పొడిచిన గుర్తులతో పాటు బలమైన గాయాలున్నాయని అంటున్నారు. ఏడాది నుంచి యువతిని శ్రవణ్ సాయి కలవనే లేదని, అలాంటప్పుడు అతని వల్ల యువతి గర్భవతి ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.